సో హే గైస్ అందరూ అలా ఉన్నారు. సో అందరైతే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో అందరికీ తెలిసిన విషయమే. సో ఏపీ ట్రిపుల్ ఐటీకును అండ్ ఆల్సో బాసా ట్రిపుల్ ఐటీకి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండాలి, అండ్ ఆల్సో ఆ కట్ ఆఫ్ మార్క్స్తో పోల్చుకుంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి మనమైతే ఈ వీడియో అయితే ఫుల్గా డిస్కస్ చేద్దాం. సో ఎవరో స్కిప్ చేయొద్దు. ఇంకెవరైనా సరే మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఓకేనా? డోంట్ మిస్ ఇట్. అండ్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ మనకి అవుట్ ఆఫ్ 600 మార్క్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఎవరంటే, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట, ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు గవర్నమెంట్ స్కూల్, తర్వాత మనకు వచ్చేది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, ఓకేనా? సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ తర్వాత వస్తారు, ఎందుకంటే వీళ్ళు కొన్ని మార్క్స్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకంటే ముందు వెళ్ళిపోతారు అనమాట. సో కంపేర్ టు మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఓసీలో ఎన్ని మార్క్స్ రావాలి, అండ్ ఆల్సో బీసీలో ఏబిసిడి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్సీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎస్టీకి ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి మనమైతే ఫుల్గా క్లారిఫై చేసుకున్నాం, ఓకేనా? అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మార్క్స్ అనేవి ప్రైవేట్ స్కూల్ అండ్ ఆల్సో గవర్నమెంట్ స్కూల్కి చేంజ్ అవుతాయి అనమాట. నేను చెప్పిన మార్క్స్ అనేవి కంపేర్ టు గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఈసారి ట్రిపుల్ ఐటీ ఛాన్స్ కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సో సీట్లు కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్తో పోల్చుకుంటే ప్రైవేట్కి చాలా ఛాన్స్ తక్కువ ఉంటాయి. కొంతమంది సెలెక్ట్ అవుతారు, అంతమందికి సెలెక్ట్ అవ్వరు సంవత్సరం, ఓకేనా? సో ఫస్ట్గా ఓసీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ చూసుకుంటే, సో ఓసీ కేటగిరీకి మనకి అంత రిజర్వేషన్ ఉండదు కాబట్టి, సో ఓపెన్ కేటగిరీలో మీరు సీట్ సంపాదించాలి కాబట్టి, సో 585 ఆర్ ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ కానీ అప్లికేషన్ కానీ ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఓకేనా? సో అప్పుడు మీకు 590 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ ఇయర్ అనమాట, ఓకేనా? సో 585 to 590 ఈ ఇయర్ వెళ్ళే అవకాశం ఉంది. ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా సరే ఏదైనా సరే ప్రైవేట్ స్కూల్ అయితే మాత్రం 595 ప్లస్ వస్తే కానీ మీకైతే సీట్ వచ్చే అవకాశం లేదు, ఓకేనా? సో 595 అని రావచ్చు, లేకుంటే మండలం టాప్ రావడానికి ఫస్ట్ మీరు ప్రిఫర్ చూసుకోండి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అయితే, తర్వాత విషయం తర్వాత సంగతి, ఓకేనా? ఇదన్నమాట మనకి 585 to 590 వరకు అయితే మనకి ఛాన్స్ ఉంది, సో ఓసీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే, ఓకేనా? అండ్ ఆల్సో నెక్స్ట్ బీసీఏకి చూసుకుంటే అండ్ ఆల్సో బీసీబీ మొత్తం ఓవరాల్ చూసుకుంటే మనకి బీసీలో అనేది అంత ఎక్కువ డిఫరెన్స్ ఉండదు అనమాట. ఏ నుంచి ఈ వరకు అందరికీ ప్రయారిటీ మ్యాక్స్ ఒకేలా ఉంటుంది అందరికి కూడా, జస్ట్ ఒక కొంచెం 1-2% మొత్తం చేంజ్ అవ్వచ్చు సీట్లలో, ఓకేనా? ఇక చూడండి మనకి బీసీకి అయితే 580 నుంచి 590 లోపు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి పాయింట్లు చూసుకుంటే కొంచెం అనుకోవచ్చు, కానీ ఇక్కడ మార్క్స్ కాబట్టి సో అందరికీ ఒకేలా మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో మళ్ళీ వేరేగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో బీసీకి అయితే 580 ఖచ్చితంగా రావాలి. సో 580 కానీ ప్లస్ ఉంటే ఇంకా మంచిది, 580 to 590 వస్తే మనకి ఇంకా మంచిది అనమాట. సో బీసీలో చూసుకుంటే, ఓకేనా? అండ్ తర్వాత ఎస్సీకి ఎన్ని రావాలి, ఎస్టీకి ఎన్ని రావాలి చెప్పి మాట్లాడుకుంటే, సో మనకి ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో 15% సీట్స్ ఉంటాయి, అండ్ ఎస్టీకి కూడా అప్రాక్సిమేట్లీ అలాగే ఉంటుంది అన్నమాట మొత్తం సీట్లు అని చెప్పేసి. సో మనకి 1000 సీట్లలో ఎస్సీకి అప్రాక్సిమేట్లీ ఓన్లీ ఎస్సీకి అని చెప్పేసి ఒక 200 to 300 సీట్ల వరకు ఉంటాయి అనమాట. సో మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి సో ఇక్కడ మేజర్లీ మనకి ఒక 560 ప్లస్ వస్తే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 560 కూడా ఎక్కువే అనుకుంటున్నాను. సో 560 వస్తే కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఆల్సో ఎస్టీకి అయితే బీసీ కన్నా కొంచెం తక్కువ రావాలి, 570 ప్లస్. సో ఎందుకు ఇంత కట్ ఆఫ్ ఉంది ఈసారి అంటే, సో మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కొంచెం అప్లికేషన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చాలామంది ఇంకా ప్రిపేర్ అవుతున్నారు కదా, సో 10th బాగా రాసా ఎక్కువ 10/10లో కానీ లైక్ 10/10 మీన్స్ ఎక్కువ మార్క్స్ వస్తే సో అందరూ ట్రిపుల్ ఐటీ పెడతారు కాబట్టి, సో అందరూ పెట్టేసరికి ఏమవుతుందంటే సో కట్ ఆఫ్ కూడా పెరిగిపోతుంది. ఇవి జస్ట్ ఎగ్జామ్షన్ మాత్రమే, జస్ట్ ఊహ అంటారు కదా, సో జస్ట్ నేను ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వరకు చెప్తున్నాను. సో దీనికంటే మనకి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అనమాట. సో ఎక్కువ తక్కువ అంటే పెద్ద తక్కువ అయిపోద్ది, జస్ట్ ఒక 1-2 మార్క్స్ వరకు డిఫరెన్స్ అయితే మీకు రావచ్చు అనమాట. జస్ట్ ఇది
570 కాబట్టి 565 అలాగనే వెళ్ళొచ్చు అనమాట, లేకుంటే 580 కూడా వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం అంతవరకు వెళ్తాను అనమాట వీళ్ళవి. ఓకేనా. సో ఇది ఇంతవరకు మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు బాగా చదువుతాము అనుకుంటే 580 590 కూడా వస్తే మీకు ఇంకా ప్లస్ పాయింట్. లేదు మా బ్రో ఎంతే మా కెపాసిటీ అనుకుంటే 560 to 570 వరకు అయితే ఓకే, యాక్సెప్టబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీకి. బీసీ కేటగిరీకి అయితే 580 ప్లస్ తెచ్చుకోండి, సీట్ వచ్చే ఖచ్చితంగా డ్యామ్ షూర్ వస్తుంది. ఓసీకి అయితే 590 కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో ఓసీకి ఓపెన్ కేటగిరీలో కొంచెం రిజర్వేషన్ అంటే ఉండదు కాబట్టి సో 585 వస్తే కొంచెం మంచిది అనమాట. మనం ప్రైవేట్ స్కూల్ చూసుకొని చెప్పాం కదా, 595 వచ్చి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా టైంలో నేను చదువుతున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో 9.8 10/10 వచ్చి కూడా గవర్నమెంట్ లైక్ ట్రిపుల్ సీట్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో కొంతమంది వచ్చింది, ఆ కొంతమంది నొక్కడు అనమాట. ఓకేనా. 595 ప్లస్ వచ్చి కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇది మీరు ఫిక్స్ అవ్వద్దు. సో మీకు ఎప్పుడు వస్తుందంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి దీంట్లో ప్రైవేట్ సీట్ అనేది మీ మండలంలో కానీ మీ పర్టికులర్ ఆ రీజియన్లో కానీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మీకంటే తక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. అదే టైంలో మీరు మండలం టాప్ అయ్యి ఉంటే మీకైతే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మండలం టాప్ అయ్యి ఉండాలి, లేకున్నా సరే మీ స్కూల్లో కానీ మీ రీజియన్లో కానీ మీకంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి తక్కువ వచ్చి ఉండాలి మార్క్స్. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆ స్పెసిఫిక్ రీజియన్ నుంచి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఇవేట్ లేవు అనుకున్నప్పుడు మాకు ఇంకా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది ఫ్యాక్ట్. సో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది మనకి కంపేర్ టు ప్రైవేట్ స్కూల్ చూసుకుంటాం. ఇదన్నమాట మనకి ఫుల్గా వీడియో అనేది. సో వీడియో ఎలా అనిపించింది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎవరైతే ఈ ఇయర్ ట్రిపుల్ వెళ్దాం అనుకుంటున్నారు. ఓకేనా. సో ట్రిపుల్ మీన్స్ ట్రిపుల్ ఎడ్యుకేటీ మన ఏపీ ట్రిపుల్ బాస్టర్ ట్రిపుల్ చాలా వరకు ఉన్నాయి కదా, 5 ట్రిపుల్స్ ఉన్నాయి. మనకు 4 తెలంగాణ ఒకటి. సో రెండింటికి కూడా సేమే. సో తెలంగాణ వాళ్ళకైతే మీ పాయింట్స్ అనుకుంటున్నాను. సో వాళ్ళకైతే మీరు దీని ప్రకారం మీరు ఒక ఎగ్జామ్షన్కి రావచ్చు, ఎలా అంటే మాకు ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. ఓకేనా. లేదు మీకు స్పెసిఫిక్గా వీడియో కావాలి బాస్టర్ ట్రిపుల్ వాళ్ళకి అనుకుంటే సో అది కూడా పెడతాను. ఓకేనా. సో డోంట్ వరీ. సో ఇదన్నమాట మనకు ఫుల్గా వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. సీ యూ అండ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.